ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు ఖరారైంది. రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. ఐసీసీ టోర్నీల్లో ఎప్పటిలాగానే సౌత్ ఆఫ్రికా సెమీస్లోనే ఇంటిముఖం పట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ ఫైట్లో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. 25 ఏళ్ల తర్వాత జరిగే ఫైనల్ సమరంలో భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో తలపడేదెవరో తేలిపోయింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 362 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో చివరి వరకు పోరాడినా లాభం లేకుండా పోయింది. కెప్టెన్ బౌమా, డస్సన్ హాఫ్ సెంచరీలు చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలు బాదారు. ఇద్దరు కలిసి రెండో వికెట్కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆఖరులో మెరుపులు మెరిపించిన ఫిలిప్స్ 27 బంతుల్లోనే 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మిచెల్ కూడా 49 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పరుగుల్ని కట్టడి చేయడంలో విఫలమవడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పోరాడినా బలమైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడంతో ఓటమి తప్పలేదు. దీంతో మరోసారి సౌత్ ఆఫ్రికా ఐసీసీ టోర్నీలో సెమీస్ నుంచే ఇంటిబాట పట్టింది. ఇక ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. లీగ్ దశలో ఇప్పటికే న్యూజిలాండ్ను భారత్ ఓడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు కివీస్ జట్టు తహతహలాడుతోంది. ఐసీసీ టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ 2 సార్లు ఫైనల్ పోరులో తలపడ్డాయి. 2 సార్లు భారత్కు భంగపాటు తప్పలేదు. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ వన్డే టోర్నీలో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత భారత్కు ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. నాకౌట్ టోర్నీకి ఛాంపియన్స్ ట్రోఫీతో భారత్ సమాధానం ఇస్తుందా? కోట్లాది గుండెలు ఇవ్వాలనే కోరుకుంటున్నాయి. మరి ఆదివారం ఏం జరుగుతుందో వేచి చూద్దాం.